నార్మల్గా ఎవరైనా అంటే యూత్ ఎవరు కూడా చాలా మట్టుకి కమ్యూనిజానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి మనం వింటా ఉంటాం. నిజంగా వాస్తవం కూడా అది. అంటే ఆ కమ్యూనిజంలో ఏముంది అనేది దానిలోకి వెళ్ళిన తర్వాత తప్ప కొంత అర్థమవ్వడం తప్ప, బయట నుంచి చూస్తే ఏది నవ సమాజ శ్రామిక కొన్ని పదాలు చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి, ఎఫెక్టివ్ గా ఉంటాయి. అరే మొత్తం ఏదో కొత్త ప్రపంచం అది ఇది అనుకుంటా. సో చదువుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ మట్టుకి అటువైపు, అంటే ఎట్ ది సేమ్ టైం మీరు చదువుకున్నటువంటి రోజుల్లో కమ్యూనిజం కానీ నక్సలిజం కానీ చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి రోజులే అవి. అటువంటి సందర్భంలో మీరు ఈ రెండూ కాకుండా సంఘ్ హిందూయిజం అనే ఇటువైపు రావడానికి గల కారణం? నేను బై బర్త్ అనుకోవచ్చు సుమారుగా 2 ఏళ్ళు అంటే. అదే కదా, అప్పటి నుంచి ఇదే మనుషులతో అదే రకమైన సత్సంగంలో కలిశాను కాబట్టి ఎక్కువగా దాని యొక్క ప్రభావం మా మీద పడలేదు. రెండోది ఒకటి నానుడు కూడా ఉంది, మీరు అన్నది కూడా సత్యమే. ఎవరైతే అప్పుడు కమ్యూనిజం రాడికల్ నేచర్ లేకపోతే ఏదో జబ్బు ఉన్నట్టు లెక్క. అవును, చాలా మంది. ఆ తర్వాత 40 years వచ్చిన తర్వాత కమ్యూనిజం రాడికల్ నేచర్ ఉంటే వాడు మళ్ళీ రోగం ఉన్నట్టే లెక్క. అవును. కానీ సంఘంలో కూడా నేను ఇందాకనే చెప్పాను, అక్కడ భౌగోళిక పరిస్థితులు, సమాజం సొసైటీలో ఉన్న పరిస్థితులు, వద్దన్నా కాదన్నా కానీ ఆ గొడవలు, ముస్లిమ్స్ గొడవలు, కత్తిపోట్లు, హైదరాబాద్లో కర్ఫ్యూలు, గొడవలు, ఇవన్నీ చూసిన తర్వాత నేచర్ గురించి కమ్యూనిజమా కాదు కానీ ఆ రాడికల్నెస్, మనం పోరాటం చేసి హిందుత్వాన్ని కలిపి ఉంచలేము, మనం ఎందుకు నిలబడకూడదు. కమ్యూనిజం కూడా అదే ఉంది. కమ్యూనిజంలో వాడు ఏమో రూట్ వేరే రకంగా ఆలోచన, నక్సలిజం అటు ఇటు తీసుకెళ్తే, కానీ ఆ రాడికలిజం ఉంది కదా, అదే మమ్మల్ని కూడా ఆ ఏజ్లో మోటివేషన్, ఎందుకు మనల్ని పోరాటం చేయలేము, ఆ రకంగా ఒక భావన, అదే రకంగా అట్రాక్ట్ అవటం.